ఒక్క నిమిషం. సుధాకర్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీ, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పోలవరం ముంపు గ్రామాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నది, 7 మండలాలు ఆంధ్రాలో విలీనం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేత. థ్యాంక్ యూ అండి మీ కామెంట్స్కి. పోలవరం ఎంత దూరం, ఎన్టీవీ బిగ్ డిబేట్, దీనికి నన్ను ఆహ్వానించినందుకు ముంపు ప్రాంతపు బాధితుల తరఫున ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధిగా నా అభిప్రాయం చెప్పడం కొరకు వచ్చాను. కానీ కొద్దిగా ఇక్కడ చూస్తుంటే ఆడ్ మ్యాన్ అవుట్ అని మొత్తం అందరిలో నేను ఒకే ఒక్కడిగా ఈ అరుపులు కేకలు బిగ్ డిబేట్లో మొట్టమొదటి నేను చెప్పేది 2019 ఇంక కొద్ది దూరం ఉంది. ఎవరు మంచి చేశారు, ఎవరు నాశనం చేశారు, ఏ మంచి రోజులు వచ్చినాయి, ఏం పరిస్థితి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీనింగ్ఫుల్గా ఇంత పాపులర్ ఛానల్ కొన్ని లక్షల మంది, కోట్ల మంది వ్యూ చేసేటప్పుడు, ఒక జాతీయ ప్రాధాన్యత అంశం అప్పుడు మీరందరు విఘ్నులు, రాజకీయ ప్రతినిధులు, ఇక్కడ మేధావి సంఘాలు అందరు ఉన్నారు. నేను కొద్ది సమయంలోనే నాకు టైం వాల్యూ తెలుసు కాబట్టి నేను 7 మండలాలు కోల్పోయినటువంటి ఖమ్మం జిల్లా ప్రాంతపు ప్రజాప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా ఎక్కువ ఉంది. ముంపు ప్రాంతపు బాధితుల సంఘం అని చెప్పి ఒక యాప్ కూడా వచ్చేసి వస్తూనే ఉంటాయి మాకు. ఇప్పుడే మా రాజు రుద్రరాజు చెప్పాడు. మొట్టమొదట మిమ్మల్ని కోరుకునేది, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ చట్టం చేసింది. ప్రెసిడెంట్ కన్సెంట్తో చట్టబద్ధత అయినటువంటి యాక్ట్కి అనుబంధంగా జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అన్ని అనుమతులతో సహా, ఆర్ఆర్ ప్యాకేజ్తో సహా అని చెప్పి 4 అంశాలు సెక్షన్ 90లో ఉన్నాయి. నేను ప్రధానమంత్రి గారికి ఇటీవల ఒక లెటర్ కూడా రాశాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి స్వయంగా, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటివరకు ముంపు ప్రాంత వ్యవహారంలో మానవతా దృక్పథంతో నేను చెప్పినటువంటి విషయాలు చంద్రశేఖరరావు గారికి కూడా చెప్పడం జరిగింది. ముంపు ప్రాంతం పేరైనా ఇప్పటికీ ఎప్పటికీ మనం ఉన్నా లేకపోయినా తరతరాలుగా కలిసిమెలిసి ఉండాల్సినటువంటి ఖమ్మం జిల్లా బార్డర్ ప్రాంతం. మేము సంబంధాలు, అనుబంధాలు ఎప్పుడు ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు ఉన్నా, ఇంకేదున్నా చిన్న పాముకాటికి గురైన వాళ్ళు కానీ, పెన్షన్లు కానీ, ఇరిగేషన్, ఏది ఆరోగ్య సంబంధం కానీ, వాటర్ ఇష్యూ, ఆ ముంపు 2.5 లక్షల మంది జనం మీరందరూ కూడా పోయి చూడండి. చింతూరు కానీ, ఏలేరుపాడు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళ యొక్క దుర్భర పరిస్థితి. ఆ ప్రభుత్వం ఇప్పుడు అఫీషియల్గా మేము చేస్తున్నాం. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన పనులు, చేయాల్సిన కార్యక్రమం హ్యూమానిటేరియన్ గ్రౌండ్ చేస్తుంది. మీరు పోలవరం ఇష్యూలో దయచేసి, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ముడిపడ్డటువంటి ఈ రాష్ట్రం, ఈ యొక్క ప్రాజెక్టు అన్ని రకాలుగా ఏదే ప్రైస్ ఎక్సలరేషన్ కానీ, ప్రాజెక్ట్ అంచనాలకు పోయి చంద్రబాబు నాయుడు గారు ఇంత పెట్టండి, మేము ఇంత ఖర్చు పెట్టినాం, అరుణ్ జైట్లీ గారు కరుణించాలో లేదో అది వేరే ఇష్యూగా, మన లీగల్గా, ఎథికల్గా, రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కును పొందటం కొరకు కేంద్ర ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది అన్నప్పుడు, ఎన్విరాన్మెంటల్ కూడా ఎన్జీటీ ఇప్పుడే చెప్పారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వర్క్ ఆర్డర్స్ పైన మీరు ఎందుకు రెన్యూవల్ చేస్తున్నారు, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదని ఒకవైపు అంది. అదే కేంద్ర ప్రభుత్వం ఉంటే తప్పనిసరి మేము ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు, తెలంగాణ కానీ ఎవరూ కానీ ప్రాజెక్టు కట్టుకోండి, కానీ ఇంకా మా ప్రాంతం భద్రాచలానికి ముప్పు ఉంది, నిపుణులు చెప్తున్నారు, దుమ్ముగూడానికి ముప్పు ఉంది, తర్వాత మనుగూరుకు ఉంది, 2 బ్యారేజీలు కట్టండి, ఆ ప్రాంతంలో రీడిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ ప్రాజెక్ట్ అయితే మేము అపిలేట్ అథారిటీగా మేము చెప్పుకునే అవకాశం, మాట్లాడితే మేము చంద్రబాబు గారి దగ్గర పోవాలంటే పోతాం, కానీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్నగా, ఒక సెక్యూరిటీగా, ఒక బుల్లెట్ ప్రూఫ్గా ఉంటే అనేక సమస్యల పరిష్కారం. ఎందుకంటే పక్కనే కేవలం 16 టీఎంసీలు వాటర్ ఇష్యూలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా కర్ణాటక, తమిళనాడులో, ఎందుకంటే నేను రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర చైర్మన్గా ఎక్కడున్నా నేను తెలంగాణకు పరిమితి కాదు, జాతీయ కార్యదర్శిగా గుజరాత్ ఇన్ఛార్జిగా పనిచేశాను, కశ్మీర్లో భూకంపం వస్తే పనిచేశాను, సామరస్యం, సోదరభావం ఉండాలని కోరుకునే వ్యక్తిగా, అందరం బాగుండాలి, మీరు బాగుండాలి, మేము బాగుండాలి, మీ రైతులు బాగుండాలి, మా రైతులు బాగుండాలి. కాబట్టి దయచేసి మీరేదో పాలమూరు నిండి కట్టుకుంటున్నారు, ఇంకేదో, నేను దాంట్లో కూడా పోతే డివేట్ అయింది, అది గతంలో పర్మిషన్తో వచ్చింది. మనం రేపు ఎపెక్స్ కౌన్సిల్లో 2 ముఖ్యమంత్రులు అన్ని సమస్యలు మాట్లాడుకోండి. ఎప్పుడు కూడా డైలాగ్ విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. మనకి చట్టాలు ఉన్నాయి, చట్ట పరిధిలో ఎవరెవరు ఉన్నాయి, అన్ని ట్రిబ్యునల్స్ ఉన్నాయి,
బరాబరుగా చేసుకోండి తప్పితే పట్టిసీమ పులిచింతల పోతిరెడ్డిపాడు ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి పోలవరం ఇష్యూలో నేను చెప్పడానికి వచ్చింది కూడా మీరు ఆ ప్రాంతంలో ముంపు ప్రాంతం చాలా ఆగమ్య గోచరంగా ఉంది అక్కడ పరిస్థితి. అంటే ముంపు ప్రాంతాల వాళ్ళకి పరిహారం విషయమా లేకపోతే ఏంటి? 2013 చట్టం తప్పనిసరిగా అమలు చేయాలి. ఇంకా ఏదైనా కొద్ది గొప్ప ముంపు ఇంకా, ఎందుకంటే మేము ఇంకా ఫర్దర్ మమ్మల్ని ముంచి కట్టొద్దు, అది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇప్పటివరకు. ఎందుకంటే ఎఫెక్టెడ్ డిస్టిక్, బాధలో ఉన్న డిస్టిక్, గాయమైన డిస్టిక్గా మీ డిబేట్ ద్వారా నా అప్పీలు మా ముంపు ప్రాంత ప్రజలు ఖమ్మం జిల్లా తరఫున నేను కోరుకునేది మీరు చెప్పి అక్కడ ఆ ప్రాంతంలో మానవతా దృక్పథం కూడా ఉంది. ఇందులో అనేక ఏ ప్రాజెక్టుకైనా ముంపు ఉంటుంది, మీకు తెలియదు. కాబట్టి మేము పోలవరం ఏం చేయాలని కాబట్టి దాన్ని మాకు భద్రాచలానికి ఇబ్బంది లేకుండా, మనుగూరుకి ఇబ్బంది లేకుండా రీడిజైన్ చేసి ఎక్స్పర్ట్స్ కమిటీ చేసి అసెస్ చేసి ఆ ప్రాంతంలో రీడిజైన్ అనేటువంటి అవసరం ఉంటుందా? రెండు బ్యారేజ్లు అనుమతి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ని మరలా మీరు వచ్చి భూసేకరణ మాట్లాడడం ధర్మంగానే ఈ రకంగా మరలా మీరు దీని ప్రాజెక్ట్ నే క్వశ్చన్ చేయడం అనేటువంటిది ఈ యొక్క సమావేశానికి పోలవరం ప్రాజెక్ట్ కి అది పూర్తిగా విఘాతం అవుతుంది. ఇది మంచిది కాదు. ఒక్క అడుగు తగ్గినప్పటికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ కి ఏదైతే విశ్వాసంలో తీసుకొని కట్టాలి. మీరు మేము మమ్మల్ని ఇంకా ముంచుతాం అంటే మేము ఎట్లా ఊరుకుంటామండి? భద్రాచలం టౌన్ ప్రమాదంలో ఉంది. దక్షిణ అయోధ్య బీజేపీ చెప్పే రాముడు ప్రమాదంలో ఉన్నాడు. కాబట్టి దయచేసి సురేష్ రెడ్డి గారు మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రం మీకంటే గట్టిగా మాట్లాడగలను. మీరు ఆగండి, అంతటితో ఆగండి. మీరు పోలవరం కట్టుకోవాలంటే ఇంకా ముంచి కట్టే ప్రయత్నం చేయకండి. ముంచినంత వరకు చాలు. బరాబరుగా 2 బ్యారేజీలు అది ఇంక్లూడ్ చేయాల్సిందే. అది మా యొక్క వ్యూ. కాబట్టి నా ఒపీనియన్ అది. నువ్వు నేను మాట్లాడితే అయ్యేది కాదు. పార్లమెంట్ బరాబర్ చేయాల్సిందే. తర్వాత కూడా మిమ్మల్ని ముంచి ఆంధ్ర ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. సమాధానం చెప్పాలి. ఆయన ప్రాజెక్ట్ రీడిజైన్ చేయమంటారు. సుధాకర్ రెడ్డి గారు అంటే 2 బ్యారేజీలను ఇంక్లూడ్ చేయమంటారు. మనుగూరు దగ్గర, భద్రాచలం దగ్గర చెప్తున్నారు. ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేయమంటున్నాడు మీ సహచరుడు సుధాకర్ రెడ్డి గారు. అసలు ప్రాజెక్ట్ ని రీడిజైన్ ఉంటే ఈ సమస్యల పరిష్కారం అయితే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఫర్దర్ ముంచొద్దు. మీరు ఒక కొత్త